ఎప్పుడైనా అనిపించిందా అండి మీ ల్యాబ్ ద్వారా మీకు వచ్చిన పేరేమో శిఖరాగ్రంలో ఉండి ఇదే స్థాయిలో నేను ఆర్థికంగా అలా కాలేకపోయాను అంటే మీరు ఆర్థికంగా బాగానే ఉన్నారు నా ఉద్దేశం అది కాదు అంత పేరు ఎంత హిమాలయాల్లాగా పేరు పెరిగిపోయిందో అంతగా నేను ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వలేకపోయినా అనిపించిందా ఎప్పుడైనా? డెఫినెట్గా ప్రతి వ్యక్తిగా ఉంటుందండి, అది లేకపోతే మనిషి కాదండి. ఓకే, ఎందుకంటే అలా ఎదగాలని పట్టుదల ఇది ఉండాలి కదండి. అది ఉంటేనే కదా. నేను సర్దుకున్నాను అనుకోండి, ఇక మన లైఫ్ ఇంతేలే ఎందుకంటే ఎక్కువ రాదులే అని సర్దుకున్నాను అనుకోండి, నా డెవలప్మెంట్ అయిపోతాయి. ఓకే, ఆ బాధని తాత్కాలికంగా బాధ అనిపించినా ఇప్పటికీ బాధ అనిపించినా కూడా బట్ ఓకే మన ఆఖరి శ్వాస వరకు ఇంకా టైం ఉంది కదా, ప్రయత్నిద్దాం, చేద్దాం, ప్రయత్నిద్దాం, చేస్తూ ఉందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నాకు నటన అవకాశం రావడానికి ఇంతకాలం పట్టింది, బట్ ఓపిక్గా నేను దేవుడిచ్చిన వరం ఏదైనా కానీ బాడీ మెయింటెనెన్స్ కానీ ఇన్ని చేసుకుంటూ రావడం వల్లనే కదా ఈ అవకాశం పొందగలిగాను. ఇంకొకటి అడగాలనుకున్నాను, మీరు ప్రసాద్ ల్యాబ్ ద్వారా ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు నటనలోకి ప్రవేశించే నాటికి. అయితే మీరు ఇందాక మీ మాటల్లోనే వచ్చింది, రాజమౌళి గారి దగ్గరికి ల్యాప్టాప్లో తీసుకెళ్ళి చూపించాను. మీరు నటునిగా ఒక కొత్త నటుడు ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలా అయితే డైరెక్టర్ పట్ల వినయంగా ఉండాలి, ఎలా అయితే అప్పటి వరకు నిర్మాతలు మీ దగ్గరకు వచ్చారు, నిర్మాతలు మీకు పాదాక్రాంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్వాహకుని స్థానం నుంచి నటునిగా ఒదిగిపోయే క్రమంలో మీరు చాలా అసలు ప్యూర్ ఒక పక్కా నటుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎట్లా ఇండస్ట్రీ పట్ల గౌరవంగా మర్యాదగా ఉండాలో, డైరెక్టర్కి ఏ విధమైన నటన కావాలి 1-4 సార్లు అడుగుతూ సార్ ఇలా కావాలా అలా కావాలా అని అడుగుతూ ఈ ఒదిగిపోయే క్రమంలో ఎలా సాధ్యపడింది? ఒక్కసారి అంటే అది అడ్డుపడలేదా? ఈగో అడ్డుపడలేదా? అసలు ఈగో అనే దానికి అర్థం మనం తెలుసుకుని అది కన్నా మన మైండ్లో ఇక్కడ కానీ రాణిస్తే పతనం మొదలవుతుందండి. ఓకేనండి. తర్వాత ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో నేను చేసి ఉన్నత స్థానం ఇవన్నీ అది వాళ్ళది అవుతుంది కానీ నాది కాదు కదండి. ఓకేనండి. నేను వ్యక్తిగా సాధించింది ఏంటి, నాకంటూ ఒక గుర్తింపుని నేను తెచ్చుకోగలిగాను. కానీ స్థాయి మాత్రం అది ఆ సంస్థకే చెందుతుందండి. నేను ఎట్లా ఆ స్థాయిని నేను తీసుకుని ఈగోగా ఫీల్ అవ్వడం అనేది ఎట్లా కరెక్ట్ అండి? కాదు కదండి. ఇప్పుడు ఆ స్థానంలో ఇంకోళ్ళు రావచ్చు, నా శాశ్వతం కాదు కదండి. సో నేను ఫీల్ అవ్వడానికి ఒక చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఐజీ అయినా, ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా ఇవన్నీ తాత్కాలికం అండి. అంతేగాని నేను పలానప్పుడు ఐజీగా ఉండేవాడిని వాళ్ళు నేను అహంభావం చూపిస్తే ఎలా అంటారు, ఇప్పుడు నువ్వు సీట్లో లేవు కదా. సో ఆ ప్రక్రియ నుంచి నేను ఆ స్థానం నుంచి దిగినా కూడా నా వ్యక్తిత్వం నన్ను నిలబెట్టాలండి. నా వ్యక్తిత్వంగా నన్ను నిలబెట్టాలంటే నేను ఎలా ఉండాలి? ఇందాక చెప్పింది అదే, ఎదుటి వాడిని సంతోషపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి సంతోషాన్ని ప్రసాదిస్తారు. ఒక నటుడు వెళ్ళినప్పుడు నువ్వు డైలీ వేజర్, ఎవరో డైలీ కూలీ. నటులంతా వాళ్ళ లంసంగా ఓల్డెన్ డేస్ లాగా తీసుకోవట్లేదు కానీ డైలీ వేజెస్, ఒక కూలీ. మేము కూడా డైలీ వేజెస్ కూలీలు అనమాట. చేస్తున్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఇప్పుడు వెల్లి ప్రసాద్ గారు ఏం చెప్పారు, నువ్వు చెప్పడం అంటే ఆయన విధానాల్లోంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు పని చేస్తే కలకాలం నువ్వు సాధిస్తావు అని. అంతేగాని ఆయన సక్సెస్ వచ్చింది కదా అని ఆయన అన్నీ మర్చిపోయి, ఉనికిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తుంటే అది పర్మనెంట్ కాదు కదండి. సో అందుకే ఆయన గమనించి ఇది తాత్కాలికం, వాళ్ళు నిన్నొచ్చిన సక్సెస్ తాత్కాలికం, అదే దానికి నేను రేపటికి వాడుకోవడానికి కుదరదు, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. సో నిరంతరం నట జీవితం ప్రారంభించే రోజు అలాగే అనుకున్నారా అండి? నేను ఏది అనుకోనండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నేనేం అనుకుని రాలేదు, దేవుడిచ్చిన వరం అది. అంటే ఉండదు ఉన్నట్టుగా ఆ టైంలో ఏం చెప్తే అది చేయటం. ఇప్పుడు దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మిర్చి సినిమా చేసేటప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కాలేజీలో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్తాను. ముందేమో చదువుకోవద్దని చెప్తా, తర్వాత నేనే హీరో నన్ను మార్చిన తర్వాత హీరోని రమ్మని చెప్పి కారు వేసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, పని మనిషి ఇంటికి వెళ్ళి
ఆ అమ్మాయి అంట్లు తోముతా అంటే ఒక లుక్ ఇస్తాను. ఆ తర్వాత రమ్మంటాను, తీసుకెళ్తాను, అడ్మిషన్ ఇవ్వమంటాను, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక సీన్ ఉంది, ఒక తీశారు. అది డైరెక్టర్ కొరటాల శివ గారు ఏం చెప్పారంటే, నాయనుడి గారు మీరు మనిషి మారారు కానీ అదే ఆప్యాయతలు, తర్వాత కృతజ్ఞతాభావం ఇవేం మీకు తెలియదు. సో సడన్గా ఒక అమ్మాయి కృతజ్ఞతాభావంతో వచ్చి మిమ్మల్ని వాటేసుకుంటే మీరు ఏం చేయాలో చేయండి అన్నాడు. నేను మామూలుగా విన్నానే కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు, నేను మైండ్కి ఎక్కించుకోలేదు నేను. ఎందుకంటే మైండ్కి ఎక్కించుకుంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పాడు కదా మనం ఏం చేయాలని ఆలోచన వస్తుంది. ఆయన ఏదో చెప్పాడు, నేను విన్నాను, అక్కడితో కట్ ఆఫ్. ఈ చెవిలో విన్నాను ఇట్లా అని. అంటే ఆయన చేసిన గొప్పతనం అండి, ఆయన నాకు హెల్ప్ చేసిన విధానం అది ఎంత అద్భుతం అంటే, సడన్గా అమ్మాయి వచ్చి వాటేసుకుంది, నాకేం చేయాలో తెలియలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏం చేయాలో తెలియక తల నిమురుదామా అని పైదాకా తీసుకెళ్ళి చెయ్యి ఆనిచ్చినట్టు ఆనిచ్చి అమ్మాయిని వదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ప్రభాస్ గారు అమ్మాయికి ఏదో చెప్పి సడన్గా జంప్ అయిపోయి మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసి, నాయనుడి గారు ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అన్నాను. సరే ఎంకరేజ్ చేయడానికి అంటారు కదా అనుకున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్లు వచ్చింది, ఏమంటే మీరు అమ్మాయిని కాలేజీ అడ్మిట్ చేయడానికి ముందు ఇంటికి వెళ్తారు, ఒక లుక్ ఇస్తారు, నా వల్లనే కదా ఈ అమ్మాయి పరిస్థితికి వచ్చిందని ఒక చూపు. తర్వాత అమ్మాయి వాటేసుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ అన్నారు, రెండు ఎక్స్ప్రెషన్లకి. సో అంటే కొరటాల శివ గారు ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకోకుండా నాకు వదిలేసాడు ఆయన. మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలో మీరు ఓన్ చేసుకుంటేనే కదా అది వస్తుందనే తత్వం అనమాట. అది డైరెక్టర్ యొక్క గొప్పతనం అండి. వెరీ గుడ్. మీ తాలూకు మానసిక పరిపక్వత కూడా. అంటే మనం ఎదుటి వాళ్ళని మనం పొల్యూట్ చేయకుండా ఉన్నంత కాలం మనం దాన్ని ఆలోచించుకుని చేస్తాం. డెలివర్ చేసి లేదు, ఒక నటుడిగా డబ్బులు తీసుకున్నాను, ఏదో చెప్పాడు నేను చేశాననే తత్వం ఉంటుందండి. బట్ అది నాకు రాదు, అది అసలు అనుకున్నా కూడా రాదు. అది కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.